ఏ సోషల్ మీడియా చూసినా ఏ సెలెక్టెడ్ మీడియా, అన్ని ఛానల్స్ నేను అనాలి కానీ ఒక సెలెక్షన్ ఆఫ్ మీడియాని చూసిన బహుశా నేను విఘ్నులైనటువంటి మీడియా సోదరులని విమర్శించటం కాదు, కానీ ఈ దేశంలో రాజ్యాంగంలో 4 వ్యవస్థలు ఉంటే అందులో 4వ వ్యవస్థ మీడియా. సరే, మనం ఎవరిది ఆ వార్త వేయాలి, ఎవరిది వేయకూడదు అనేది అది పూర్తిగా యాజమాన్యానికి సంబంధించినటువంటి అంశం, యాజమాన్యం యొక్క ఐడియాలజీకి సంబంధించిన అంశం. దాని మీద నేను కామెంట్ చేసే అధికారం నాకు లేదు. కానీ మనం ఛానల్ పెట్టేటప్పుడు, పేపర్ పెట్టేటప్పుడు ఒక అఫిడవిట్ అండర్టేకింగ్ ఇస్తాం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర. సార్, ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు కాపాడుతామని, ప్రజలకు సంబంధించిన అంశాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తామని, అది కొద్దిగా గుర్తు చేసుకోమని నేను సోదరులను కోరుతున్నాను. ఎందుకంటే అసలు మనం పెట్టే జాకీలకి అసహ్యం వేసిపోతుంది చూడాలి అంటే. కొన్ని ఛానల్స్ పెట్టే జాకీలకి, మాట్లాడే మాటలకి అంటే ఎలా మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కావటంలా. సరే, ఎలాగైనా సరే మొదలు పెట్టాలి కాబట్టి నేను ఫస్ట్ సుగాలి ప్రీతి పాప అంశం మాట్లాడిన తర్వాత నేను మళ్ళీ వస్తా. ఎందుకంటే ఈరోజు 2-3 అంశాలు ప్రజల దగ్గరికి నేను తీసుకొని రావాలి. వాళ్ళు సరిగ్గా చేయలేదు పాలననే కదా. మరి 2017లో ఇంటిలో ఒక సామాన్యుల ఇల్లు, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే తండ్రి, ఇంట్లో పనిచేసుకునే ఒక ఇల్లాలు, ఒక 14 ఏళ్ల కూతురు ఒక రెసిడెన్షియల్ స్కూల్ కి పంపిస్తే కర్నూలులో రోజు తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది? మా బిడ్డ స్కూల్ కి పోయింది, తిరిగి ఇంటికి వస్తుంది. ఆ అమ్మాయి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుందా, తెలుగు మీడియం అనుకుందా కంటే కూడా ఇంటికి స్కూల్కి వెళ్ళిన బిడ్డ క్షేమంగా వస్తాను ప్రతి తండ్రి ఆశించే దాంట్లో పెద్ద ఎక్కువ ఆశ కూడా లేదు, సహజం. అలాంటి బిడ్డ యాజమాన్యం ఫోన్ చేసి, అమ్మ మీ కూతుర్ని ఒకసారి వచ్చి తీసుకెళ్ళండి అమ్మా, బాగలేదు పడిపోయిందని, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్తే అంటే వెళ్ళిందంట. ఆవిడ వెళ్తే అలాంటి ఫ్యాన్కి ఉరేసుకొని అమ్మాయి అలా ఉంటే, ఉరి ఎలా వేసుకుంటామండి మనం? ఎవరన్నా ఉరేసుకుంటే ఎలా వేసుకుంటారు? కింద కాళ్ళు లాంతయ్యా. ఆ బిడ్డ 14 ఏళ్ళ బిడ్డని చూస్తే గర్భసంచి నిండా వీర్యం ఉండి ఆ తల్లి చెప్తుంటే నా కన్నీళ్ళు వచ్చేసింది. నాకు ఏమి చేయాలి? నిస్సహాయత. సినిమాల్లో అయితే 100 డైలాగులు చెప్పగలవు, నిజ జీవితంలో చెప్పలేము. నిస్సహాయతతో కన్నీళ్ళే వస్తాయి. నిజ జీవితంలో ఏమి చేయలేము. సినిమాలో తొడలు కొట్టచ్చు, అరవచ్చు, కేకలు పెట్టచ్చు, మీసాలు తిప్పుకోవచ్చు. కానీ నిజ జీవితంలో నిస్సహాయతే, ఏడుపే, కన్నీళ్లే. మరి జగన్ రెడ్డి గారు నిజంగా చిత్తశుద్ధిగానే ఉంటే ఆ ఆడబిడ్డను చంపేసిన వాళ్ళ కేసు ఎందుకు తీయరాయన? ఎందుకు వాళ్ళని వెనకేసుకొస్తారు? వాళ్ళు పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? పోలీసులకి బిడ్డలు ఉండరా? ఆడబిడ్డలు ఉండరా? పోలీసులకి, రాజకీయ నాయకులకి ఆడబిడ్డలు ఉండరా? చేసిన ఆ బిడ్డని చంపేసిన విధవలకి ఆడబిడ్డలు లేరా? అడిగేవాడు ఎవరు లేడు. ఆవిడ ఒక సామాన్య గృహిణి, లాయర్లను కూడా పెట్టుకోకుండా కేసులు వాదించేస్తుంది. బిడ్డ చనిపోతే ఒక సామాన్యురాలు లాయర్ అయిపోయింది. అంత ఆవేదన. ఆవిడ అంటుంది ఏంటి తెలుసా? నా బిడ్డ ప్రాణాలు పోయినాయి అన్న. ఇంకొక వీడియో చూపిస్తాను, ఇది కూడా అవసరమే. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి పక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది.
ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తినాలని చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చూపించినటువంటి వీడియోలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి. వారు ఈ కేసు గురించి మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి పోరాటం ప్రస్తుతం మీడియాకి ఈరోజు కనెక్టింగ్ పాయింట్ కాదేమో, కానీ సమస్య మాత్రం ఉంది. మీరు అది మర్చిపోవచ్చు. అంటే ఒక 4-5 రోజులు ఒక ట్రెండ్ నడుస్తుంది, ఇంకో 4-5 రోజులు ఇంకో ట్రెండ్ నడుస్తుంది మీడియాలో. కానీ మీడియాకి ట్రెండ్ ఉంటుంది, కానీ బాధితురాలకి ట్రెండ్ ఉండదండి. బాధితులు మాత్రం అలాగే ఉన్నారు, సమస్య మాత్రం అలాగే ఉంది, పరిష్కారం మాత్రం దూరంగా ఉంది. పరిష్కారం కనుచూపు మేరలా కనపడుతుందంటే కనపడటంలా. ఆ తల్లి ఈరోజు తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేసి 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 అలసిపోయిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక అభన్న హస్తం తనని దగ్గర తీర్చుకున్నప్పుడు చాలా ఆనందపడింది ఆ తల్లి. ఆనందపడి నాకు ఒక న్యాయం దొరుకుతుంది అని ఆనందపడింది. చివరికి 16 నెలలైన న్యాయం దొరకకపోతే కొంచెం ఒక మాట మాట్లాడింది, ఇంకా న్యాయం జరగలేదేంటి సార్ నాకు అని. ఇక మొదలుపెట్టారు వేట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అరిచినటువంటి అరుపులు నావి కాదండి. వెధవలు ఎవడరా మీరు అధికారంలో ఉండి పోలీసులు న్యాయం చేయలేకపోతున్నారు అని మాట్లాడింది గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారే. నేను వారిని అడుగుతున్నా, కేసు ఎంతవరకు వచ్చింది సార్? గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ కేసు జరిగింది పాపం ఆయన హయాంలో కాదు. కేసు జరిగింది 2017లో, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసింది 2018లో, ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 2018లో, నిందితులను అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ ఇన్కంప్లీట్గా తయారు చేసింది 2018లో. నిందితులు తెలుగుదేశం పార్టీలో ప్రధానమైనటువంటి నాయకులుగా 2018 సంవత్సరంలో ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీలో ఆ యాజమాన్యం మొత్తం అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ రేపు జరగబడింది తెలుగుదేశం ప్రభుత్వంలో. తెలుగుదేశం ప్రభుత్వం అంటే జనసేన అప్పుడు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో భాగస్వామి మాత్రమే, అది కూడా తెలుసుకోండి సార్. మీరు అరవకండి ఊరికే, అరిచినందువల్ల ఉపయోగం లేదు. 2017 సంవత్సరంలో 18 సంవత్సరంలో మీరు తెలుగుదేశం పార్టీలో కలిసి ప్రయాణం చేశారు. మీ ప్రభుత్వం హయాంలోనే భారతీయ జనతా పార్టీ సందర్భంలో ఉన్న సందర్భంలోనే ఈ పాప మరణం జరిగింది. అదే సందర్భంలో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ అదే సందర్భంలో జరిగింది. మీ ప్రభుత్వ హయాంలోనే ఛార్జ్షీట్ నెంబర్ కూడా అయిపోయింది. పాపం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రాగానే ఎందుకు వచ్చిన గోలా ఇది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఆ పాపం తల్లి బాధపడుతుంది అని చెప్పేసి GOMS నెంబర్ 56 28/5/2020 ఫస్ట్ ఇచ్చింది. GOMS నెంబర్ 37 27/2/2020 పర్మిషన్ టు ఎక్సర్సైజ్ పవర్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఫర్ ఎంక్వైరీ ఇంటూ ది ఎలీజ్డ్ రేప్ అండ్ మర్డర్ ఆఫ్ 10th క్లాస్ గర్ల్ కుమారి సుగాలి ప్రీతి హూ బిలాంగ్ టు ST కమ్యూనిటీ. పాత గవర్నమెంట్ దీన్ని CBIకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఇచ్చినటువంటి జీవో. సమ్ మోర్ క్లారిఫికేషన్ రిక్వైర్మెంట్ ఉంది అని CBI అడిగిన సందర్భంలో ఈ జీవో ఇష్యూ చేశారు. GOMS నెంబర్ 56. ఇది కూడా దీని సబ్సిక్వెంట్ జీవో, దీనికి అనుబంధంగా జీవో కొన్ని ఏదో క్లారిఫికేషన్ కావాలని CBI అడిగినప్పుడు హ్యాండింగ్ ఓవర్ టు CBI అని చెప్పి కేసు హ్యాండ్ ఓవర్ చేశారు. సరే, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఏం జరగల అకార్డింగ్ టు యూ. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నారా లోకేష్ మంత్రి అయిన తర్వాత వీళ్ళకి జరిగినటువంటి న్యాయం ఏంటి సార్? వీళ్ళు కూడా ట్రైబల్ పీపులేగా. పోని తల్లి ట్రైబల్ కాదు మీ అకార్డింగ్ టు యూ, పాప అయితే ట్రైబేగా. సుగాలి ప్రీతి అని ఆ పాప ట్రైబ్ అని మీరే అంగీకరించారుగా, మరి వాళ్ళకి న్యాయం చేయరా సార్? అంటే 17 కుటుంబాలకి 4 బలుబులు వేయగానే ఇంటర్నెట్ నిండా మీడియా నిండా మీరేనా? ఈ దేశాన్ని రక్షించడానికి వచ్చినటువంటి అపర భగీరథుడా మీడియా? ఎటు వెళ్తుంది మీడియా? వస్తా 1 by 1 వస్తా. ఏ మీడియా చూపించింది, ఏంటి చూపించింది 1 by 1 వస్తా. అసలు ఏ పథకం ప్రకారం ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు? మీరు ఏం చెప్తున్నారు? మీ జాకీలేంటి?
మీ 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 దాన్ని ఏమంటారు పొగడ్తలేంటి, మీ జాకీలేంటి, రాష్ట్రంలో ట్రైబల్ పరిస్థితి ఏంటి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ట్రైబల్కి అన్యాయాలు జరిగినాయి, ఎన్ని వేల ఉద్యోగాలు నాన్ ట్రైబల్కి కన్వర్ట్ చేశారు, వరుసనే వస్తా. మీ 17 కుటుంబాలకి బల్బులు ఇచ్చి 4 బల్బులు వేయగానే, అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో బల్బులు వేయగానే అసలు ఇంటర్నెట్ నిండా, సోషల్ మీడియా నిండా టీవీ 10 లాంటి వాళ్ళు కూడా ఒక స్పెషల్ స్టోరీ వేసి 17 కుటుంబాలకి 78 సంవత్సరాల తర్వాత అంటే కరెంట్ ఇచ్చాడంట. ఎన్ని కుటుంబాలండి? 17 కుటుంబాలు. వస్తా 1 by 1 వస్తా. అయితే సుగాలి ప్రీతి పాప ట్రైబే కదా సార్, మరి ఎప్పుడు సార్ న్యాయం జరుగుతుంది ఆ పాపకి? ఎప్పుడు సార్ సిబిఐ వస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్పగా ఏం చేశారయ్యా అంటే, పాత సీసాలో ఉన్న సారాయిని తీసుకొచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేశారు. పాత సీసాలో ఉన్న సారాయిని తెచ్చి కొత్త సీసాలో పోసి మూత పెట్టేసి సీల్ వేసేసారు. ఎందుకంటే మనం లెక్కర్ మాఫియా మందే కదా, సీల్ వేయటం అలవాటే కదా. లూజ్ బాటిల్స్లో సీల్ వేసి పడేశారు. సీల్ వేసి పడేసి డేటెడ్ 24/9/2025 GOMS నెంబర్ 141 అని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు ఈ కేసుని. ఈ జీవో కూడా ఒకసారి చదివి వినిపిద్దాం, రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి కదా. మన భారతదేశంలో ప్రపంచాన్ని రక్షించడానికి భాగీరథి రూపంలో ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చి గంగని పారించినటువంటి అపర భాగీరథుడి యొక్క గొప్పతనాన్ని గురించి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కదా. ఒకసారి చదివి వినిపిద్దాం. In the reference first and second above, the government of Andhra Pradesh have issued orders to entrust the alleged rape and murder of 10th class girl Sugali Preeti, Kattamanchi Ramalingareddy Residential School, stated so and so, who belong to ST community to the CBI under section 6 of 1948. In the reference third above, in consultation with the CBI department, the Personal Training and Government of India has opinion that the charge sheet has been already filed against the accused person and further investigation is also being carried out by a woman police officer of the rank of additional SP of the state of Andhra Pradesh. There are no international or interstate ramifications or complexity of the law warranting investigation of the case by CBI, and it is not fit case for taking over investigation by CBI. For these reasons, it has not been found feasible to hand over the above case to CBI for investigation, and the request to the government of Andhra Pradesh is regretted. ఏం చేసిందయా సిబిఐ? ఏం చేసింది సిబిఐ? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యింది తెలుగుదేశం పార్టీ సాయంలో. ఇన్వెస్టిగేషన్ చేసింది అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి. ఛార్జ్షీట్ ఫైల్ చేశారు, అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు. దీంట్లో సరుకేం లేదయా, ఇంటర్నేషనల్ నేషనల్ది లేదు, కాబట్టి మేము ఇన్వెస్టిగేషన్ చెయ్యము అని సిబిఐ కూడా రిటర్న్ చేసేసింది కేసుని. ఇప్పుడు ఈ కేసుని సిబిఐకి ఈ GOMS నెంబర్ 141 ద్వారా 24/9/2025లో హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ ఇప్పటిదాకా ఎందుకు టేకప్ చేయలేదు ఈ కేసుని? ఇంకా ఎన్ని సంవత్సరాలు టేకప్ చేస్తారు? మీ కూటమి ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా? మీ కూటమి ప్రభుత్వం ఏమైనా గాడిదలు కాస్తుందా? అనుకున్నాడంటే అయ్యిందంతే. ఆ టీవీ 10 వాళ్ళు, ఎన్టీవీ వాళ్ళు, టీవీ 9 వాళ్ళు అరే అనకూడదు. కానీ ఏమన్నా సార్ కొద్దిగా కాన్షియస్ ఉండాలి కదా సార్. మనం కాస్త అయినా సరే ప్రజల కోసం సార్ ఎందుకు సార్ ఈ టీవీ 10లో, టీవీ 9లో, తర్వాత ఈటీవీలో, ఏబిఎన్లో, TV5లో, మహా టీవీలో ఈ సుగాలి ప్రీతి కేసు ఎందుకు సార్ రావటం లేదు? సుగాలి ప్రీతి ట్రైబ్ కదా సార్. 17 కుటుంబాలకి సెంట్రల్ గవర్నమెంట్ పథకం ద్వారా కరెంట్ ఇచ్చాడని చెప్పేసి నిన్నటి నుంచి డిబేట్లు, స్పెషల్ స్టోరీలు. మా మిత్రుడు ఉన్నాడు పాపం, చాలా మంచి మిత్రుడు నాకు, ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, మహా టీవీ వంశీ. పేరు నేను కూడా చెప్తా, ఎందుకు అబద్ధం ఏముంది, నా మంచి మిత్రుడే. వెంకటకృష్ణ నా మంచి మిత్రుడే. సాంబశివరావు గారు నాకు మంచి మిత్రులే, వెరీ గుడ్ ఫ్రెండ్స్. అసలు మేము 5 సంవత్సరాల్లో మాట్లాడుకోని రోజు ఉంది అంటే చాలా వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ఎవ్రీడే గుడ్ మార్నింగ్ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు 20 సార్లు మాట్లాడుకునేవాళ్ళు. చాలా వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు, ఒక ఆలోచన ఉంది, ఒక ఐడియాలజీ ఉంది. సార్ అసలు మీరు ఎలివేషన్ ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చినప్పుడు మహా టీవీ వంశీ గారి ఎలివేషన్ చూస్తుంటే బహుశా ఓజీ సినిమాలో కూడా ఆ ఎలివేషను
ఆ స్థాయిలో గ్రాఫిక్స్ కూడా లేవేమో అనిపిస్తుంది సార్ నాకు. సరే పోనీ చంద్రబాబు నాయుడు గారంటే 45 సంవత్సరాల పొలిటీషియన్, ఎంతో కొంత చేశారు. ఆ తుఫాను తీసుకొచ్చి ఉత్తర దక్షిణ నుంచి తీసుకొచ్చి దక్షిణానికి, దక్షిణం నుంచి తీసుకొచ్చి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తీసుకొచ్చి పడమరకి పెట్టారు అంటే ఓకే, పర్లా. సరే పోనీ ఎందుకంటే తీసుకున్న దానికి చేస్తున్న దానికి మీరు న్యాయం చేస్తున్నారని. సార్ ఇంత విజ్ఞత ఉంది, కాస్త చదువుకున్నారో లేదో తెలీదు, బట్ ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చక్కగా మంచిగా కోట్ వేసుకుంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా కాన్స్టిట్యూషనల్ స్పిరిట్తో మాట్లాడతారు. వంశీ గారు ఏమైంది మీకు? వాట్ హ్యాపెన్ టు యూ? ఈ సుగాలి ప్రీతి కేసు, మొవ్వల నగేష్ కేసు, ఈ రాష్ట్రంలో దళిత ట్రైబల్ పిల్లల యొక్క బతుకులు మీకు పట్టవా? ఈ కేసులు కాదా సార్? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి రాజ్యాంగ హక్కులు లేవా? వీళ్ళకి ఇచ్చినటువంటి మాట మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు తప్పితే మీరు ఎందుకు మాట్లాడటం లేదు వాళ్ళ తరపున? నేను దయచేసి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారని మీరు అనుకోవద్దు. నేను చాలా బాధతోనే మాట్లాడుతున్నా. ఎందుకంటే మీరు తప్ప, మీడియా తప్ప ఈ బాధితులకి ఈరోజు సహకరించగలిగినటువంటి అవకాశం ఇంకొకరికి లేదు కాబట్టి మాట్లాడుతున్నా. ఏమైపోయింది సాంబశివరావు గారు? మీ ఎలివేషను, మీరు పవన్ కళ్యాణ్ గారు, మీరు మాట్లాడండి. మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు మీరు ఒక ఎంప్లాయీ, నేను కాదను. కానీ నేను మేనేజ్మెంట్లను కూడా అడుగుతున్నా, ఎందుకు ఈ ట్రైబల్ పిల్లల జీవితాలు ఎందుకు మీరు మార్చలేకపోతున్నారు? ట్రైబల్ పిల్లల జీవితం, ఒక అమ్మాయి మరణం గర్భసంచి నిండా వీర్యం ఉందని చెప్పినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ కేసును తీసుకొచ్చి పక్కన పడేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తే, సిబిఐ ఈ కేసుని రిజెక్ట్ చేసి పక్కన పడేస్తే ఎందుకు సార్ మాట్లాడరు? ఎందుకు సార్ మాట్లాడరు? ఈ మొవ్వల నగేష్ కేసు మొత్తాన్ని సిబిఐకి మొవ్వల నగేష్ కేసు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి ఈ మొవ్వల నగేష్ చనిపోయినటువంటి అబ్బాయిని నేను తీసుకొస్తాను, మొత్తం చేస్తానని జనసేన పార్టీ మొత్తం ఆ కుటుంబానికి నిలబడి ఈరోజు నిందితుడిని వాళ్ళ పార్టీలో చేసుకుంటే ఎందుకు సార్ మాట్లాడరు? డిబేట్లు బెటర్ మీరు. సార్ ఈ మొవ్వల నగేష్ మత్స్యకారుడు కదా, ఇతనికి ప్రాథమిక హక్కు లేదా? నేను అడుగుతున్నా మీడియా వారిని, నేను అడుగుతున్నా స్పెషల్ స్టోరీలు వేసేవాళ్ళని. అంటే ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, న్యాయం చెయ్యగలిగిన స్థాయిలో ఉన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు న్యాయం చేయకుండా ఇలా నిందితులతో కుమ్మక్కైపోయిన కేసులను కూడా మీరు ఎందుకు మాట్లాడి ప్రెజర్ పెంచి ఈరోజు బాధితులకు న్యాయం చేయరు? 17 కుటుంబాలకంట కరెంట్ ఇచ్చారంట, అది కూడా చెప్తాను నేను. ప్రధానమంత్రి జనతి ఆవాసి న్యాయ మహా అభియా, ఇది ప్రధానమంత్రి ట్రైబల్ ఏరియాలో రోడ్లు ఇవి కూడా ఉన్నాయి. రోడ్లు, లైట్లు ఇవన్నీ కూడా లేనివి. ఎక్కడైతే రోడ్లు, కనెక్టివిటీ, ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రాము ఇవేమీ లేని సందర్భంలో వాళ్ళకి ట్రైబల్ ఏరియాలో, ఎక్స్క్లూజివ్లీ ట్రైబల్ ఏరియాలో అంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే రోడ్లు, శానిటేషను, బల్బులు, కరెంటు, విద్యుత్తు లేని చోట ఈ పథకం ప్రవేశపెట్టారు. 2024-2025కి కాను 24,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసుకుంది ఈ ప్రోగ్రాంకి. సార్ ఎన్ని వేల కోట్లు? 24,000 కోట్లు. దేనికోసం? దేశవ్యాప్తంగా ఉన్న ట్రైబల్ మహిళల యొక్క ట్రైబల్ జీవితాలను కొంచెం వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకం. 24,000 కోట్ల రూపాయల అలొకేషన్ ఉన్న పథకంలో 17 లక్షల రూపాయలు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ పథకం కింద ఆ 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చింది. ఇది పవన్ కళ్యాణ్ గారి డబ్బులు కాదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు. పోనీ రాష్ట్ర ప్రభుత్వ పథకం అంతకంటే కాదు, రాష్ట్ర ప్రభుత్వ పథకం అంతకంటే కాదు. ఎట్లా? ఎవరిచ్చారు? ఎవరి పథకం? ఎవరిస్తున్నారు? ఏంటి? ఎవరి పథకం? ఎవరిస్తున్నారు? ఏ విధంగా చేస్తున్నారు? అంటే మనం కూడా కొంచెం, నేను కూడా ఏమంటానంటే ప్రజలను ఆలోచించమంటున్నాను. చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామస్తులు తమ ఇళ్లలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూశారు. 17 కుటుంబాలున్న గిరిశిఖర గ్రామానికి సుమారు 9.6 కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్లు వేసి వారికి కరెంటు అందించారు. 17 కుటుంబాలకి, గిరిశిఖరం అనే 17 కుటుంబాలకి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళటం వల్ల ఆ కుటుంబాలకు 17 కుటుంబాలకు వచ్చినాయి. మీరు ఒకసారి ఇంటర్నెట్ కొట్టండి,
నాకు తెలిసి ప్రతి 10 న్యూస్లో 6 న్యూస్లు ఇదే ఉన్నాయి. 17 కుటుంబాలకి కరెంట్ ఇచ్చారు అని. ఏమంటారు దీన్ని? ఇంకా టీవీ 10 వాళ్ళు ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినారు చూడండి. ఇప్పుడు అదే స్టైల్, కాకపోతే రోల్ చేంజ్. అప్పుడు పార్టీ అధినేత మాత్రమే, ఇప్పుడు పార్టీ బాస్, ఏపీ డిప్యూటీ సీఎం. అయినా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే ట్రై చేస్తున్నారట సేనాని. పవన్ వర్కింగ్ స్టైల్ మారిందా? జెట్ స్పీడ్ వెనుక రీజన్ ఏంటి? అప్పుడు ఇప్పుడు పవన్ వర్కింగ్ స్టైల్ అదేనా? ఫీల్డ్ లోకి దిగితే సమస్య సాల్వ్ అయిపోవాల్సిందేనా? ఇష్యూకు ఎండ్ కార్డ్ పడుతుందంటేనే పవన్ పర్యటన. ఫీల్డ్ విజిట్ కు ముందే సమస్యపై ఇన్ డీటెయిల్డ్ స్టడీ. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్న ఈ మీడియా ఎలివేషన్స్ని రాష్ట్ర ప్రజలకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటంలా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్లో